సునీత విలియమ్స్ వచ్చేశారు. భూమి మీదకి దిగి వచ్చిన వెంటనే ఆమె చిరు దరహాసంతో అభివాదం చేశారు. నాసా స్పేస్ ఎక్స్ సాయంతో ఆమె 9 నెలల తర్వాత తిరిగి వచ్చారు. 18 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఫ్లోరిడా దగ్గరలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ ల్యాండ్ అయింది. ఆ వెంటనే వారిని ప్రత్యేక వాహనంలో నాసా సెంటర్కి తరలించారు. దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. వీరికి ఎన్నో రకాల శారీరక మానసిక ఇబ్బందులుంటాయని నిపుణులు చెప్తున్నారు. వీరు నడవడానికి ఇబ్బంది పడడం, చూపులను స్థిరీకరించలేకపోవడం, కళ్ళు తిరగడం, వాంతులు చేసుకోవడం, శరీరంలో రేడియేషన్ స్థాయిలు ఎక్కువగా ఉండడం, ఎముకల సాంద్రత తగ్గడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారని చెప్తున్నారు. సునీత విలియమ్స్ భూమి మీదకి చేరుకున్న తర్వాత ఎలాంటి పరిశ్రమ చేయబోతున్నారు? పూర్తి వివరాలు టీవీ9తో పంచుకున్నారు అనలాగ్ ఆస్ట్రోనాట్ జాహ్నవి. 45 రోజుల రీహాబ్ తర్వాత ఏడాది వరకు పూర్తి స్థాయిలో డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటారని చెప్తున్నారు. ఆమె ఇంకా ఎలాంటి వివరాలు అందించారో మా సీనియర్ కరెస్పాండెంట్ శివకుమార్ చెప్తారు. అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ సురక్షితంగా చేరుకున్నారు. 9 నెలల తర్వాత సురక్షితంగా భూమి మీదకి చేరుకోవడంతో ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మీద దేశ ప్రజలంతా కూడా దృష్టి సాధించారు. ప్రస్తుతం సునీత విలియమ్స్కు ఇప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది, అసలు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాహ్నవి ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు సునీత విలియమ్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? హలో అండి, దిస్ ఇస్ జాహ్నవి దంగేటి, అనలాగ్ ఆస్ట్రోనాట్ అండ్ సైంటిస్ట్ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్. సో సునీత విలియమ్స్ అంటే 9 days మిషన్కి వెళ్ళి ఆల్మోస్ట్ 10 months ఈ స్పేస్లో ఉండడం జరిగింది డ్యూ టు టెక్నికల్ ఇష్యూ. ఈరోజు షీ కేమ్ బ్యాక్ టు ఎర్త్ విత్ స్పేస్ ఎక్స్ క్రూ, డ్రాగన్ క్రూలో రావడం జరిగింది. ఇట్స్ డిఫరెంట్ క్రాఫ్ట్. ఆమె వెళ్ళింది వేరే ఒకటి, ఇది వచ్చింది ఇంకొకటి. అండ్ ఎనీవన్ హూ గోస్ టు స్పేస్, మన బాడీ ఈ గ్రావిటీలో వర్క్ అయినట్టు అక్కడ వర్క్ అవ్వదు. బికాజ్ వీ హ్యావ్ గ్రావిటేషనల్ ఫోర్స్ హియర్, విచ్ అంటే అది మనం పుట్టినప్పటి నుండి అది ఉంటుంది కాబట్టి వీఆర్ డిజైన్డ్ ఇన్ వే దట్ విల్ వర్క్ ఇన్ గ్రావిటేషనల్ ఫోర్స్. అండ్ when we go to zero gravity, we don't have that kind of force మాట. ఫోర్స్ లేకపోవడం వల్ల మన బాడీ డిఫరెంట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో మెయిన్లీ బాడీ ఫ్లూయిడ్స్ అనేవి డిఫరెంట్ వేలో రన్ అవుతాయి. అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత నడక సాధ్యం కాదని అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో నడవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో యాజ్ ఐ సెడ్, మసిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం వల్ల వాళ్ళు జీరో గ్రావిటీలో ఉండి కిందకు వచ్చిన వెంటనే దే స్టార్ట్ ఫీలింగ్ దట్ వెయిట్ ఫీలింగ్ మాట. లెట్స్ సే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం స్విమ్మింగ్ చేసామనుకోండి, వీల్ హ్యావ్ దట్ వెయిట్లెస్నెస్ ఫీలింగ్ ఆన్ అవర్ బాడీ. అది ఒక 1 hour చేసి బయటకు వచ్చిన తర్వాత వీల్ స్టిల్ ఫీల్ దట్ మనకి ఇంకా బాడీ ఫ్రీగా ఉన్న, కొంచెం మన బాడీ హెవీ అయింది వస్తుంది కొంచెంసేపుకి. సో ఇన్ ద సేమ్ వే 10 months ఆమె బాడీని అసలు వెయిట్ తీసుకోకుండా వచ్చేపాటికి దే విల్ స్టార్ట్ ఫీలింగ్ హెవియర్ ఫస్ట్ బాడీని. అండ్ వాళ్ళు ఈ మెడికల్ కేర్లో ఉన్నప్పుడు దే విల్ బీ మానిటరింగ్ దెమ్ అండ్ దే విల్ హెల్ప్. అంటే ఎక్సర్సైజెస్ కానీ, స్ట్రెచెస్ కానీ, కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ కానీ చేయించి వాళ్ళని రెగ్యులర్గా తీసుకురావడానికి ఆల్ ద నాసా డాక్టర్స్ విల్ ట్రై. అండ్ దట్ విల్ టేక్, వాళ్ళ ఫుడ్ డైట్ అయితే ఫస్ట్ డే అంతా ఫ్లూయిడ్స్ మీద ఉంటుంది. అండ్ దెన్ ఈ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసి వాళ్ళు నార్మల్ అవ్వడానికి మోస్ట్లీ ఇట్ విల్ టేక్ అంటే ఒక 1 month లేదు 1.5. అండ్ మోస్ట్లీ వాళ్ళైతే ఇంకా 3 months నుండి 1 year వరకు ఈ మెడికల్ రొటీన్లోనే ఉంటారన్నమాట. వాళ్ళని డాక్టర్స్ దే విల్ కీప్ ఆన్ చెకింగ్ దెమ్. అంటే ఇప్పుడు అంతరిక్షం నుంచి వచ్చిన తర్వాత ఫుడ్ పరంగా ఇప్పుడు ఎలాంటి ఫుడ్ ఇస్తారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో రాగానే ఫస్ట్ 24 hours దే విల్ బీ ఆన్ లిక్విడ్ డైట్ అండ్ దెన్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ స్లోలీ విత్ ఇన్ a week or so దే విల్ గెట్ ఇన్ టు రెగ్యులర్ డైట్ మాట. నార్మల్గా ఎప్పుడు ఎలా ఉంటారో అలాంటి డైట్కే వస్తారు. ఇంకా ఆమె పూర్తి స్థాయిలో మనకు మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? 1 to 2 months అండి, ఎందుకంటే మజిల్ స్ట్రెంగ్త్ గెయినింగే ఎక్కువ ప్రాబ్లం. సో అండ్ బాడీ ఫ్లూయిడ్స్ కూడా రెగ్యులర్ స్టేట్కి రావాలి. అండ్ దేర్ సైకలాజికల్ హెల్త్, స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ అవన్నీ రెగ్యులర్ స్టేట్కి రావాలి. అఫ్ కోర్స్ వాళ్ళంతా కరేజెస్గా ఉన్నా దే విల్ స్టిల్ హ్యావ్ దట్ మెంటల్ స్ట్రెస్ మాట. ఇట్స్ అ వెరీ హ్యూజ్ మిషన్. సో అవన్నిటిని రెగ్యులర్ పరచడానికి దే విల్ హ్యావ్ ఆల్ దట్ మెడికల్ కేర్ అనమాట. అతి త్వరలోనే కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ అంజితో, శివకుమార్, విజయవాడ.